ఇచ్చిన దాంతో తప్పకుండా సమాజానికి ఏదో సేవ చేయాలి, ఎంతో చేయాలని చెప్పి మనందరం చాలా కోరుకుంటాం. కానీ నాకు ఈరోజు ఈ అదృష్టం కల్పించిన భగవంతుడికి నేను నిజంగా చెప్తున్నా, హృదయపూర్వకంగా నమస్కారం తెలియజేస్తున్నాను. సమాజానికి వేరే వేరే వాటికి చేయడం అనేది వేరు, పెద్దవాళ్లకు వృద్ధులకు చేయడం అనేది చాలా మంచి అవకాశం అనిపిస్తుంది నాకు. నేను హార్ట్ టచ్ అయింది నాకు ఏంటంటే, మా అత్తమ్మ ఆమె 4 years బెడ్ రిడర్లో ఉండే ఎంత బాధ అనుభవించింది అంటే అంత బాధ అనుభవించింది. పెద్దల వాళ్ళకు ఉండే బాధ నాకు ఏంటో తెలుసు కాబట్టి సుగుణమ్మ గారు అడగగానే రాజగోపాల్ రెడ్డి గారితో నేను ఒకటే అన్నా, మీరు ఎన్నో సేవా కార్యక్రమాలు ఎన్నో రోజుల నుండి ఎన్నో ఏళ్ళ నుండి చేస్తున్నారు, కానీ తను అడిగింది ఏదైతే ఉందో అది మాత్రం మనం ఫస్ట్ ఎటువంటి కష్టమైనా ఏదైనా చేయాలి అని అన్నా. మహిళలందరినీ చూస్తుంటే ఎప్పుడు నాతో వచ్చి మాట్లాడుతుంటే వాళ్ళందరూ నాకు ఎక్కడ వాళ్ళు నాకు అనిపించకపోయేది, ఒక ఫ్యామిలీ మెంబర్స్ లాగా అనిపించేది. రాజగోపాల్ రెడ్డి గారు ఎన్ని చేసినా ఈ వృద్ధ మహిళలకు చేయడం అనేది మాత్రము, ఈ అవకాశం ఇచ్చిన భగవంతునికి మాత్రం ఈరోజు నాకు చాలా సంతోషం అనిపిస్తుంది. తప్పకుండా నేను మీ అందరికీ ఒకటే చెప్తున్నాను, ఈ వృద్ధులకు ఎవరు కూడా వృద్ధులు అనుకోలేము, మా తల్లులు అనుకోండి. మేమిద్దరము ఆయన ఒక కొడుకులాగా, నేను ఒక కోడల్లాగా బిడ్డలాగా ఉండి వీళ్ళందరికీ సేవ చేయాలని చెప్పి అనుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి ఎటువంటి కష్టం లేకుండా చూసుకునే బాధ్యత మాలో ఉంటుందని చెప్పి నేను మీ అందరికీ తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.